చాలా మంది కూడా పాకిస్తాన్ యుద్ధం చేయాలి యుద్ధం చేయాలి యుద్ధం చేయాలని చాలా ఆశపడుతున్నారు కదా. కానీ యుద్ధం చేస్తే ఎంత నష్టమో తెలుసా మీకు? యుద్ధం అనేది ఆయుధాలతో చేయకూడదు. నాకు తెలిసి మోదీ గారు ఏం చేయాలంటే వాటర్ ఆపేశారు కాబట్టి ఒక అలా ఎంత కష్టపొచ్చినా సరే ఎన్ని ప్రజలు వచ్చినా ఆ వాటర్ విడుదల చేయకూడదు. అలాగా ఇంకా వీసా రవాణా బంద్ చేస్తారు కాబట్టి ఓకే, రవాణా సరుకులు మొత్తం బంద్ చేసేయాలి. మొత్తం రవాణా మన ఎగుమతులు దిగుమతులు రెండు ఉండకూడదు. కొంతమంది పాకిస్తాన్ తెలియక అక్కడ ఉప్పు ఎక్కువ ప్రోడక్ట్ అవుతుంది కాబట్టి మేము ఉప్పు మనకి అందరూ యూపీలో ఎక్కువ ఉప్పు మనకి ఉత్పత్తి ఉంది, మనకి ఇబ్బంది లేదు. అక్కడి నుంచి ఉప్పు కూడా రప్పించకూడదు. వాళ్ళు ఏం చేసుకుంటారు, ఉప్పు గాడిదగుడ్డ ఆటోమేటిక్ కరిగిపోతుంది కొన్ని రోజులకి ఉప్పు. సరేనా, వాళ్ళు వేసుకుంటారు. ఇంకా అసలు రవాణా సరుకు ఎగుమతులు దిగుమతులు ఏవి ఉండకూడదు. ఇంకొకసారి చెప్తాను, వివరం చెప్తాను. ఎగుమతులు దిగుమతులు ఏవి ఉండకూడదు. మన సరుకులు అవతలకి వెళ్ళకూడదు, అవతల నుంచి మనకు ఒక సరుకు రాకూడదు. ఇవి చేత సరిపోద్ది అన్నమాట. వాటర్ రవాణా సరుకు రెండు ఆపేది సరిపోద్ది. ఇంకా మనం యుద్ధమే చేయవసరం లేదు. యుద్ధం ఎందుకు చేయకూడదు అంటే ఎంత పెద్ద దేశమైనా ఎంత టెక్నాలజీ ఉన్న దేశం కూడా 100% గెలవలేదు. ఏ దేశం కూడా ఇప్పుడు మనకే చైనాకి పడింది ఇంకా యుద్ధం 100% చైనా గెలవలేదు, 100% మనం గెలవలే. ఒకవేళ అమెరికాకి చైనాకి పడినా 100% అమెరికాకి వెళ్దాం, 100% చైనా కూడా వెళ్దాం. ప్రాణ నష్టం కామనే, ఎకనామికల్ గా డబ్బు నష్టం మామూలే, చాలా నష్టపోతారు. మళ్ళీ ఆయుధాలు మళ్ళీ యుద్ధం ఆగిన తర్వాత మళ్ళీ ఆయుధాలు సమకూర్చుకోవడానికి ఎంతో నష్టం. సరేనా, ఎందుకంటే పాకిస్తాన్ మన యుద్ధమే ఇది ఇలా చేయడం అంతే. ఇంతకు మించి మనం ఏం చేయకూడదు, అలా మౌనంగా ఉంటామే. ఎందుకంటే వాళ్ళే కొట్లు చచ్చిపోతారు అనమాట. వాటర్ ఒకటి ఆపే సరిపోతుంది, వాటర్ రవాణా సరుకులు. ఎందుకంటే ఒకసారి మనం పాకిస్తాన్ మీద చాలా బెటర్. యుద్ధంలో గెలవడానికి మనకి 100% మనకి ఛాన్స్ ఉంది. మనతో గెలవడానికి పాకిస్తాన్కి 10% ఉంది. కానీ గుర్తుపెట్టుకుంది, మనం 100 బాంబులు వేసాం పాకిస్తాన్ మీద, వాళ్ళు 100% ఆపలేరు. కనీసం 50 అన్నా ఆపగలరు, కానీ 50 పడతా అవతల. ఓకేనా, 50 వాళ్ళు ఆపుకున్నారు, 50 పడతా అవతల. వాళ్ళు 100 వేసారు మన మీద, మనం 99 ఆపుకున్నాం. ఒక బాంబు అని పడుతుంది కదా, ఆ ఒక బాంబు ఎంత నష్టం చేస్తుందో తెలుసు మీకు? ఎందుకంటే మనం ఏదో కొంత వాళ్ళతో యుద్ధం చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోద్ది ఏంటి మనం ఓడిపోతున్నాం, మన దేశం అయిపోయింది అన్న టైంలో వాళ్ళు అనుభవం మీద వేసేస్తారు. వాళ్ళు మన మీద వాళ్ళ మీద వేసేస్తాం. ఒకవేళ మనం 100 వేసి వాళ్ళ మీద మొత్తం నాశనం అయిపోయింది. అలా మన మీద 100 వేసారు, మనం 99 ఆపేసాం బాంబులు, అనుబాంబుల్ని. ఒక బాంబు ఆపలేకపోయాం. ఎంత నష్టం చేస్తా తెలుసు మీకు? ఎందుకంటే వాళ్ళు వేసిన 100 మనం ఆపలేం. అలా మన మీద ఒక 1000 మిసైల్స్ వదిలేరు, ఇంకో 1000 ఆపగలమా? ఆపలేం. వాళ్ళు 999 ఆపగలిగా. ఒక మిసైల్ ఆపగలమా? అది ఎంత నష్టం చేస్తా తెలుసు కదా మీకు? మనం 1000 వేసిన వాళ్ళ మీద, వాళ్ళు 1000 ఆపలేకపోయారు, ఇంకో నాశనం అయిపోద్ది. మన సంఖ్యాబలంలో బాగా ఎక్కువ సంఖ్యాబలం. సరేనా, మనకు ఒక అణుబాంబు మనం వాళ్ళకి వేసిన ఒక అణుబాంబు పాకిస్తాన్ అయితే ఇంచుమించు 20 కిలోమీటర్లు పోయింది అనుకో. 20 కిలోమీటర్లు 1,00,000 మంది ఉన్నారు కల్లా అనుకోండి, 1,00,000 మంది అనుకున్నారు కదా. అదే 20 కిలోమీటర్లు మనకి 2,00,000 3,00,000 మంది ఉంటారు మనకి ఇండియన్స్. అంటే మన ఒక బాంబుకి మనకి 1,00,000 మంది చనిపోతే, పాకిస్తాన్ లో 1,00,000 మంది చనిపోతే, అదే ఒక అణు బాంబుకి మనకి 2-3 లక్షల మంది చనిపోతారు. ఎందుకు మన సంఖ్యాబలం బాగా ఎక్కువ కాబట్టి. ఎందుకంటే మనకు 100% మనం ఆపలేము. మన దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. మన మీద వాళ్ళకి ఇంకో 10-15 ఎక్కువ వాళ్ళ మీద. ఎందుకంటే మనం కొత్త యుద్ధం చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోద్ది ఇంకా మన ఇండియాతో గెలవలేమని తెలిసి అర్థమైపోద్ది. అర్థమైపోయి ఏమైపోద్ది అంటే వాళ్ళు ఆటోమేటిక్ గా అనుభవం వేస్తారు మేడం, ఆటోమేటిక్ గా. ఎందుకంటే ఎవరైతే ముందుగా ఆటోమేటిక్ అనుభవం ఎవరైతే ఏ దేశం మీద పడిపోయిందో ఆ దేశం నాకు తెలిసి ఓడిపోవడం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అనుభవం ఎప్పుడైతే దేశంలో పడిపోయిందో మొత్తం నెట్వర్క్ బంద్ అయిపోద్ది అనమాట. ఒకవేళ ఇంకో చెప్తాను, మన అనుభవం ముందేసేసాం పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ అంతమైపోద్ది. కానీ మా ఇండియా వేయదు. సరేనా, మనం ఇండియన్స్ అనుభవం వేస్తారు పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ అంతమైపోద్ది. కానీ ఇండియా వేయదు. ఆ ఆలోచన పాకిస్తాన్లో ఉండదు. ఎందుకంటే ముందు మనం వేస్తున్నాం, వాళ్ళ దగ్గర చేయడానికి మళ్ళీ తిరిగి వేయడానికి ఉండదు. ఎందుకంటే మొత్తం టెక్నాలజీ మొత్తం దెబ్బతినేది. మొత్తం పొగతో మొత్తం ఆ పొగలో ఆ రేడియేషన్ లో వాళ్ళు యుద్ధం చేయలేరు. కానీ ఒకవేళ ఎందుకు చేయలేరంటే వాళ్ళకి అంతర్గతం కింద సముద్రం నుంచి అనుభవం శక్తి వాళ్ళ దగ్గర లేదంట, లేదు. కానీ మన దగ్గర ఉంది. ఒకవేళ వాళ్ళు మన మీద బాంబు వేసినా మనం సబ్మెరైన్స్ మనం వాళ్ళ మీద అనుభవం వేయచ్చు. మనకి వెళ్ళడానికి అప్పుడు కూడా మనకి ఛాన్స్ ఉంది. కానీ ఎందుకు ఇంత నష్టం, ఇంత ప్రాణ నష్టం ఎందుకు, ఇంత డబ్బు నష్టం ఎందుకు?
మౌనంగా వాటర్ ఆపైతే రవాణా సరుకు ఎగుమతులు దిగుమతులు ఆపైతే సరిపోతుంది. ఆటోమేటిక్గా అలా కూడా చచ్చిపోతారు. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ 70% తెంగింది పోయింది కాబట్టి ఇంకా ఉండవలసింది 30%. ఆ 30%కి మన ప్రాణ నష్టం ఎందుకు, మన ఆయుధాల నష్టం ఎందుకు, ఎందుకంత యుద్ధం చేయడం ఎందుకు? మౌనంగా వాటర్ ఆపేసాం కాబట్టి ఎంతమంది ప్రెజర్ చేసినా, అమెరికా వచ్చి చెప్పినా, చైనా వచ్చి చెప్పినా, రష్యా వచ్చి చెప్పినా వినకుండా వాటర్ ఆపకుండా సరిపోద్ది అన్నమాట. అలాగే కానీ వెంటనే నాశనం అయిపోరు. ఈ రోజు వాటర్ అయిపోతే రేపు నాశనం అయిపోరు. టైం పడుతుంది. సరే టైం ఎలా పడుతుంది అంటే కొట్టుబడి ఆడిపోతారు మాట. ఒక సంవత్సరంకో 2 సంవత్సరాలకో 6 నెలలకో అలా పడుతుంది టైం. ఒకవేళ సంవత్సరం ఆపేసి ఇంకో వాటర్ అయిపోయింది, ఇంకేం ఉపయోగం ఉంటుంది? వాళ్ళకి వర్షం వస్తే పంటలు పడతా లేదు. పూర్వం నుంచి మనకి వర్షం వస్తే పైకి చూసారు వర్షం కోసం, అలాగనమాట. ఎందుకు దాన్ని బట్టి ఆలోచించుకుని యుద్ధం చేయకూడదు. ఆయుధాలతో యుద్ధం చేయకూడదు. ఆయుధాలు యుద్ధం చేస్తే ప్రాణ నష్టం, మనకి చాలా ప్రాణ నష్టం ఉంటుంది. ఎందుకంటే 100కి 100% మనం వాళ్ళు వేసే మిజైల్స్ మనం ఆపలేము. 100కి 100% ఏ దేశం ఆపలేదు. ఏ దేశం, రష్యా ఆపలేదు, అమెరికా ఆపలేదు, చైనా ఆపలేదు, ఏ దేశం కూడా ఆపలేదు. 100కి 100% ఒకడైనా పడుతుంది. మన యుద్ధం స్టార్ట్ చేసిన ఒక 2-3 రోజులకి వాళ్ళకి అర్థమైపోద్ది. యుద్ధం అంటే ఇవాళ స్టార్ట్ చేస్తే తొందరగా అయిపోదు. నెల టైం పడుతుంది. మీకు తెలిసిన విషయం. మన యుద్ధం స్టార్ట్ చేసిన ఒక 2-3 రోజులకి వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట. ఇంకా మనం గెలవలేం, మన వల్ల కాదని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వెనకాల రావడానికి చైనా కూడా ఓపిక లేదు. చైనా కూడా దాన్ని తిప్పలు అంత ఉన్నాయి. థాయిలాండ్ తోటి అట్లతో ఆ తిప్పలు అది పడుతుంది. అది ఇప్పుడు చైనా వచ్చి సపోర్ట్గా రాదు. చైనా చెప్తాను 2-3 రోజులకి అర్థమైపోద్ది. అర్థమైపోయి ఏం చేస్తారంటే ఇంకా అనుభవంలో దిగిపోతారు వాళ్ళు. ఇంకా అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకటే, ఇంకా మనం ఎలాగ నాశనం అయిపోతాం కదా, ఇండియాని కూడా నాశనం చేసినట్టు అనుభవంలో దిగిపోతారు. 10 అనుభవంలో మన ఇండియా వేసేసారు ఇంకో 9 ఆపగలం, ఒకటి ఆపలేం. 9 ఆపుకోగలం, ఒకటి ఆపలేం. ఆ ఒకటి ఎంత నష్టం అంటే 4-5 లక్షల మంది చచ్చిపోతారు ఒక్క అనుభవంకి. ఎందుకంటే ఒక్క అనుభవం పడిన చోట 20 కిలోమీటర్ల చుట్టూ 20 కిలోమీటర్లు ఒకసారి ఊహించుకోండి. ఒక 20 కిలోమీటర్ల చుట్టూ నాశనం అయిపోతుంది అన్నమాట. అంటే ఎంత ప్రాణం అంటే మనకు సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి ఒకసారి ఊహించుకోండి. ఇంకా మనం చాలా మంది అనుకుంటారు కదా, మనం ఎక్కడో దూరంగా ఉన్నాం కదా అనుకుంటాం కదా. లేదు, ప్రతి చోట వేయడానికి టెక్నాలజీ వచ్చేసింది అనమాట. హైదరాబాద్ వేయచ్చు, రాజమండ్రి వేయచ్చు, విజయవాడ వేయచ్చు. చెప్తాం మన తెలుగులు కాబట్టి. ఎక్కడ ఒకసారి ఊహించుకోండి. సరే ఒక్క అనుభవం 100 అనుభవం వేస్తారు, మనం 99 ఆపేయగలం, ఒకటి ఆపలేం. ఒక్క అనుభవం ఎంత నష్టం చేద్దంటే ఒకసారి ఊహించుకోండి. అందుకనే ఆయుధాలు యుద్ధమే చేయకూడదు. మౌనంగా రవాణా మొత్తం ఆపేయాలి. అసలు వాటర్ చుక్కలు కూడా, అసలు ఒక్క చుక్క వాటర్ వెళ్ళకూడదు. ఒక్క చుక్క ఎగుమతులు దిగుమతులు అసలు ఉండకూడదు. మన వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి మనకు అవసరం లేదు. ఆటోమేటిక్గా 70% నాశనం అయిపోయింది. అది పాకిస్తాన్ ఏం లేదు, ఒక 30% ఉంది అంతే. ఆ 30% కోసం మన ప్రాణ నష్టం ఎందుకు, మన ఇండియన్ ప్రాణ నష్టం ఎందుకు, మన ఇండియన్ ఆయుధాలు నష్టం ఎందుకు? మౌనంగా ఇలా రవాణా దెబ్బగా కూడా సరిపోతుంది. చాలా మంది ఈ విషయం తెలియక యుద్ధం చేసామంటే మనం చాలా నష్టపోతాం. వాళ్ళకి సింపుల్ గా సర్జికల్ స్ట్రైక్ అలాంటిది చేసి వదిలేస్తే సరిపోతుంది భయపెట్టి. అందుకని యుద్ధం చేయడం అనేది చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే ఎంత ప్రాణ నష్టం అనేదంటే మనం మాటలు ఊహించుకోలేం. తర్వాత ఇప్పుడు ఎవడైతే యుద్ధం చేయాలనుకుంటున్నాడో, ఒకవేళ యుద్ధం జరిగిన తర్వాత నష్టపోయిన తర్వాత అనవసరంగా యుద్ధం చేసారా ఎందుకు అనిపిస్తుంది మనకే. ఎందుకంటే 100కి 100% మనకు 100కి 100% పాకిస్తాన్ మనం ఆపలేం. ఏ దేశం ఆపలేదు. 100కి 100% ఏ దేశం ఆపలేదు. 100కి 100%. గల్ఫ్ కంట్రీలో మనం ఊచకోత కోతారు ఊహించుకోండి. అదే జరిగితే పాకిస్తాన్ 2-3 రోజుల తర్వాత ఓడిపోతుందని తెలిసిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ కలిపి మన ఇండియన్స్ ఊచకోత కోతారు. ఊచకోత కనపడ్డవాడిని కనపడినట్టు. అది తెలియట్లేదు మీకు, సరేనా? చాలా మందికి కనపడినట్టే. అలా జాలి దయ ఇంకేముండదు. ఇంకా జాలి దయ ఏముండదు అసలు. ఇంకా బంగ్లాదేశ్ కాలకి మరి ఆడికి ఇంకా పిచ్చి ఎక్కిపోతాడు. ఇంకా ఇండియా గెలుతుంది, పాకిస్తాన్ ఓడిపోతుందని తెలిసిందా ఆడికి ఇంకా పిచ్చి ఎక్కిపోతే, మెంటలేకపోతే ఆడు ఏం చేసిన ఆడికి వెళ్దాం. కానీ ఇంకా పాకిస్తాన్ వాడి కన్నా ఆలోచించుకుంటాడో మా కుటుంబం కోసం ఇలా అయిపోయింది కొంచెం బాధపడతాడో పక్కన కూర్చొని. ఇది ఇంకా అలక్కది ఇడికి పిచ్చి ఎక్కిపోతుంది బంగ్లాదేశ్కి. ఇంకా పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిపి మన ఇండియన్స్ ఊచకోతకు వస్తారు. ఒకవేళ అదే జరిగితే గల్ఫ్ కంట్రీ వాళ్ళు మొత్తం అన్ని కంట్రీస్లో కూడా యుద్ధం అనేది ఆయుధాల ప్రకారం చేయకూడదు, సరేనా? మనం అనుకున్నట్టు వాటర్ మొత్తం చుక్కలకూడదు. అవతలకి ఎగుమతులు దిగుమతులు మొత్తం ఆగిపోవాలి. ఆటోమేటిక్ నాశనం అయిపోతారు వాళ్ళు. ఆటోమేటిక్గా మనం ఏం అవసరం లేదు. ఆ పక్క చేతి చూస్తమే ఆ దేశం నాశనం అయిపోవటం. మన ఇండియన్స్ ఒక్క ప్రాణం నష్టం కూడా జరగకూడదు.
అలా చేస్తే